సో ఈ రోజు నుంచి మీరు ఏ పని చేస్తున్నా, అది రోజువారీ జీవితమైన పనులైనా గానివ్వండి, మీరు నడుస్తున్నా గానీ, మీరు పళ్ళు తోముతున్నా గానీ, మీరు స్నానం చేస్తున్నా గానీ, ఇప్పుడు మీరు కూర్చున్నారు. మీ కుర్చీ మీకు టచ్ కాకపోవచ్చు ఇంతసేపు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీ అవేర్‌నెస్ వచ్చింది మీ శరీరంకి. అంటే మీ శరీరానికి టచ్ అవుతున్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. సో, ఆ జాగరూకత ప్రతి ఒక్క క్షణం ఉండాలి. పళ్ళు తోమేటప్పుడు కృతజ్ఞతా భావంతో చేసిండనుకోండి, అవేర్‌నెస్ మీకు ఈజీగా వచ్చేస్తదనమాట. సో, ఎవరు నన్ను అడగట్లేదు. ఇంక నేనే చెప్తున్నాను ఆన్సరు. అవేర్‌నెస్ ఎట్లా పెంచుకోవాలి? జాగరూకత ఎట్లా పెంచుకోవాలి అంటే, కృతజ్ఞతా భావంతోని ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా పెరుగుతుంటది. మీరు చూడండి, పొద్దున్న లేచి మనం సూర్యోదయం చూడం. ఈరోజు మీరెళ్ళి అది ఫీల్ కండి. చూడండి, మన లైఫ్‌లో ఎంతో అద్భుతం జరుగుతుంటది మన చుట్టుపక్కల. మనం గమనించం దాన్ని. సో, ఈ రోజు నుంచి ఆ అద్భుతమైనవన్నీ గమనించాలనమాట. ఇన్ని రోజులు మనకు చలికాలం ఉండే. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో మనకు ఎండాకాలం స్టార్ట్ అయితది. కానీ ఈ మధ్యలో చూడండి, వెదర్ చూడండి ఎంత బాగుంటదో. ఇలాంటి వెదర్ మీకు భూమి మీద ఎక్కడ దొరకదు. ఒక ఇండియాలోనే దొరుకుతది. మీరు అమెరికాలో ఎళ్ళిండనుకోండి, 8 నెలలు చలియే ఉంటదనమాట. ఎవ్వడు బయటికి రాడు. ఇంత ఫ్రీగా వస్తున్నాం మనం. ఇంత మంచి వెదరు. వానలు పడుతున్నాయి. కొన్ని ప్లేసెస్‌లో వానలు పడుతున్నాయి. ఆ ప్రస్తుతమైన ఆ సిట్యుయేషన్ మనం ఎంజాయ్ చేయట్లేదు. అది ఫీల్ కావట్లేదు. అవి మిస్ అయితున్నాం. అవన్నీ మనం తీసుకోవాలి. ఈరోజు మీరు వెళ్ళి చూడండి. ఆ స్వచ్ఛమైన గాలి పీల్చండి. సాయంత్రం గానీ, పొద్దున గానీ ప్లెజెంట్ గాలి వస్తదనమాట. ఇట్లా మీ వెదర్ మీకు ఎప్పుడు దొరకదు. మన ఇండియాలోనే ఇట్లుంటది. ఇంత అద్భుతంగా ఉంటది. మనం ఎంత అదృష్టవంతులు చూడండి. ఎక్కడ కూడా ఇంత బాగుండదు. బయట తిరిగి ఇంత నేచర్‌ని ఎంజాయ్ చేసేంత పరిస్థితి ఉండదు. సో, అవన్నీ ఫీల్ కండి మాస్టర్స్. కృతజ్ఞత చెప్పుకోండి. ప్రకృతికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ చెట్లకు, మీ చుట్టుపక్కల ఏమైనా చెట్లున్నాయనుకోండి, గమనించండి. మీ ఇంటి దగ్గర చెట్లుంటాయి. గమనించండి. దాంతోని అదేం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది. మీరు అపార్ట్మెంట్ ఉంటే మీకు చిన్న చిన్న చెట్లు ఉండొచ్చు కిందికొస్తే. మీరు ఊర్లో ఉన్నారనుకోండి, మీకు ఇంకా మొత్తం అడవే ఉంటది. సో, ఆ చెట్లను గమనిస్తూ ఉండండి. అవి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. మనము ఆ ప్రెజెంట్ మూమెంట్ మిస్ అవుతున్నాం. మనం ఏదేదో ఆలోచిస్తున్నాం. ఎక్కడికెళ్ళాలి, ఆఫీస్‌కెళ్ళాలి, లేదా షాప్‌కెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలి. మీరు ఎంత సంపాదించినా గానీ మీరు ఎంజాయ్ చేయట్లేదంటే మీరు లైఫ్‌లో మిస్ అవుతున్నట్టే. సో, ఈ చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్ మీరు చేయాలి. పళ్ళు తోమేటప్పుడు పళ్ళకి కృతజ్ఞత చెప్పుకోండి. ఇంత అద్భుతంగా పళ్ళు నాకు సహకరిస్తున్నందుకు. ఒకవేళ మీకు పళ్ళు పుచ్చిపోయినా పర్లేదు, కానీ పాజిటివే చెప్పుకోండి. ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నందుకు పళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోండి. స్నానం చేసేటప్పుడు మీ బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్, మీ లంగ్స్, మీ హార్ట్, అన్నిటికీ మీరు స్నానం చేసే టైంలో కృతజ్ఞత చెప్పుకుంటూ స్నానం చేయండి. మీ కళ్ళకు, మీరు మీ చేతులతో ఏదేది టచ్ చేస్తున్నారో, మీ ముక్కే కానీ, మీ నోరే కానివ్వండి, మీ నాలుకనే కానివ్వండి, మీ చెవులే కానివ్వండి, మీ జుట్టే కానివ్వండి, అన్నిటికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞత. ఫీల్ అవ్వండి. ఒకవేళ పని చేయకపోయినా పర్లేదు, పాజిటివ్‌గా ఫీల్ కండి. మీ లంగ్స్, మీ కిడ్నీ అన్నిటికనమాట. మీ చేతులు, మీ కాళ్ళకు. సో, ఏ పని చేస్తుంటారో అవి తినేటప్పుడు ఆ ఫుడ్‌కి మీరు కృతజ్ఞత చెప్పుకోవాలి. సో, అలా మీరు కృతజ్ఞత చెప్తుంటా కొద్దిగా ఏమవుతుందంటే మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్‌కి వచ్చేస్తారు. యూ విల్ కమ్ ఇంటూ ప్రెజెంట్ మూమెంట్ అనమాట. సో, ఒక 2 మినిట్స్ ఈ వెదర్‌కి మనం కృతజ్ఞత చెప్పుకుందాం మాస్టర్స్. ప్రకృతికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం. మన లంగ్స్‌కి మనం కృతజ్ఞత చెప్పుకుందాం మాస్టర్స్. మీ శ్వాసని మెల్లమెల్లగా చేసుకోండి. స్లోగా తీసుకోవడం, స్లోగా వదిలేయడం చేయండి మాస్టర్స్. చూడండి, ఇంతసేపు నేను శ్వాస గమనించాలని చెప్పనంత వరకు మీరు ఏవేవో విన్నారు, ఏవేవో ఆలోచించారు. ఇప్పుడు అనగానే మీ ధ్యాస శ్వాస మీదకి వచ్చేసింది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.